హాయ్, వెల్కమ్ టు చిన్నీస్ ఫ్లేవర్స్. ఈరోజు మనం బీరకాయ పచ్చి రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. రొయ్యల్ని తీసుకొని పసుపు, ఉప్పు, లెమన్ యాడ్ చేసుకొని బాగా వాటర్తో 4-5 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. నేను 1 kg రొయ్యల్ని తీసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని సాల్ట్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 2 బీరకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత 7-8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకును వేసుకొని ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న రొయ్యలను వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. రొయ్యలు కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇంట్లో వెజిటేబుల్స్ ఎవరైనా తినని పిల్లలు ఉన్నా, ఎవరైనా సరే వెజిటేబుల్స్ తినకపోతే ఇలా నాన్ వెజ్తో యాడ్ చేసి పెడితే తినేస్తారండి. ఇలా బీరకాయల్ని సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 1 or 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా వెజిటేబుల్తో మీరు కూడా బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.